ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు, పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 6 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను అందిస్తున్నాయి. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి. 80 నుంచి 90% సుఫలితాలు అందుకునే వాతావరణం ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఉంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమంలో అనగా కర్కాటక రాశిలో అనగా 16 తర్వాత సింహరాశిలో అనగా లాభములో సంచరిస్తాడు. 16 వరకు కర్కాటక రాశిలో, 16 తర్వాత సింహరాశిలో దశమ లాభభావాల్లో ఈ సూర్య భగవానుడు సంచరించడం వల్ల ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు. రాజకీయ నాయకుడికి నూతన అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల అండదండలు, అభివృద్ధి, ఆదాయం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మంచి పనుల కోసం మీరు మీ శ్రమను, మీ ప్రతిభను ఖర్చు చేసి సద్వినియోగం చేస్తారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు నెల 20 వరకు భాగ్యంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ అవకాశం కానీ అందుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని షష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. లాభములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో వ్యయములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే పంచమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. 2025 ఆగస్టు మాసంలో తులారాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తుండగా కేవలం కుజుడు, రాహువు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో అనగా కన్యా రాశిలోకి వెళ్ళడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అపార్థాలు, జనాలతో కలహాలు రావడానికి అవకాశం ఉంది. పంచమములో అనగా కుంభరాశిలో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన పనులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ తులారాశి వారు కొన్ని సందర్భాల్లో చంద్రుడు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ చంద్రదోషం నుంచి బయటపడడానికి లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. సోమవారం రోజు బియ్యమును పేదవారికి దానం చేయండి. ఇక పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. వ్యయంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.